హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌరీ తనియాస్ కిచెన్. నేను మీ గౌరీనండి. ఈరోజు వీడియోలో మీకు సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి హెల్దీ రెసిపీ అయినటువంటి స్వీట్ రెసిపీని చూపిస్తున్నానండి. ఈ రెసిపీని మనము ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కప్పు శనగపప్పుని మనము 1 అవర్ ముందే సోక్ చేసి పక్కన పెట్టుకోవాలండి. దాంతోపాటు సగ్గు బియ్యాన్ని కూడా సోక్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ సోక్ చేసుకున్నటువంటి శనగపప్పుని మనము కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 కప్ శనగపప్పుకి 2.5 కప్పుల వాటర్ని వేసుకొని కొంచెం పొంగిపోకుండా కొంచెం గీ వేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు మనము బాగా ఉడకపెట్టుకోవాలండి. తర్వాత నానపెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని కూడా పక్కన స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి. తర్వాత ఇవి ఉడికేలోపు మనము బెల్లాన్ని తురుముకొని పెట్టుకోవాలండి. బెల్లం మనము తాటి బెల్లం కానీ నెక్స్ట్ ఏ బెల్లాన్నైనా యూజ్ చేయొచ్చండి. తర్వాత ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ని నెక్స్ట్ ఇలాచీని కూడా మనము ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలండి. నేను బాదము కిస్మిస్ తీసుకుంటున్నానండి. నాకు జీడిపప్పు అవైలబిలిటీ లేకపోయేసరికి నేను బాదము జీడిపప్పు తీసుకుంటున్నాను. ఇలాచీ కూడా తీసుకోవాలండి. తర్వాత మనము ఒక తురుము తీసుకొని కొబ్బరి తురుము కూడా వేసుకోవాలండి. కొబ్బరిని బాగా తురుము పెట్టుకోండి ఫస్టే. సో ఇలా మనం అన్ని ముందే రెడీ చేసి పెట్టుకుంటే చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. అవి ఉడికేలోపు ఇవన్నీ చేసేసుకున్నామండి. తర్వాత ఇలాచీని కూడా మనము దంచి పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇవన్నీ రెడీ చేసుకుని వీడియోలో వాయిస్ ఇస్తున్నప్పుడు పక్కన మా పాప వాయిస్ కూడా వస్తుందండి. సో ఇగ్నోర్ చేయండి, ఏమనుకోకండి. సో ఇలా మొత్తం మనము రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆలోపు మనకి కుక్కర్ విజిల్స్ అనేవి వచ్చేసి ఉంటాయి. శనగపప్పు మనకి బాగా ఉడికిపోయి ఉంటుందండి. సో మనం లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటే శనగపప్పు ఇలా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇక్కడ కూడా మనము సగ్గుబియ్యం కూడా మనకి బాగా ఉడికిపోయినాయి. సో ఇలా మనము 2 ప్యారలల్గా ఉడకపెట్టుకుంటే తొందరగా పాయసం చేసుకోవచ్చండి. ఇలా ఉడికిపోయినటువంటి ఈ శనగపప్పును ఇలా చూడండి, మనము ప్రెస్ చేస్తే ఇలా స్మాష్ అవ్వాలండి. అంతగా ఉడికించుకోవాలి. 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్నటువంటి బాయిల్ చేసుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని కూడా మనము కలుపుకుంటే సరిపోతుందండి. కలుపుకున్న సగ్గుబియ్యంలోకి 1 కప్పు శనగపప్పుకి మనము 2 కప్పున్నర బెల్లాన్ని వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కరిగించుకోవాలండి. కరిగించుకున్నటువంటి ఈ బెల్లాన్ని మనము పాయసంలోకి ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకున్నా కూడా వేసుకోవచ్చు అండి. కానీ మనకి బెల్లంలో మనకి డస్ట్ పార్టికల్ ఉంటాయి కదండి, నల్లగా నలుపులు అట్లా ఉంటాయి. సో అవన్నీ మనము ఫిల్టర్ చేయడానికి ఫిల్టర్ని వాడుతున్నాము. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము కొంచెం ఇలాచీ పౌడర్ని నెక్స్ట్ కొబ్బరి తురుముకున్నాం కదండి, కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇక్కడ మనము ఆల్రెడీ మనము అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఇలాచీ పౌడర్ కొబ్బరి తురుము 2 వేసి ఉడికించుకోవాలండి. తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకొని కడాయిలో మనము కొంచెం గీ వేసుకోవాలండి. సో మనం డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి కూడా కట్ చేసి తురుము కాకుండా చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను తురిమి వేసుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి కూడా మన ఫ్లేవర్ మన ఇష్టం బట్టి యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత పాయసంలో వేసుకొని కలుపుకోవాలండి. పాయసంలో వేసుకొని కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే శనగబాళ్ళ పాయసం రెడీ అండి. దీన్ని మనం ఒక చోట్ల శనగబాళ్ళు, శనగపప్పు, బెల్లం పాయసం అలా అంటారు. సో ఇలా మన శనగబాళ్ళ పాయసం అనేది రెడీ అయిపోతుంది. తర్వాత కుక్కర్ ఆఫ్ చేసి కాచి చల్లార్చినటువంటి పాలను యాడ్ చేయాలండి. ఇక్కడ మీరు పాలు మీ ఇష్టం అండి, కొందరికి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. సో పాలను యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో పాలను మర్చిపోకండి, కుక్కర్ ఆఫ్ చేసి పాలు వేయాలి. ఎందుకంటే కొంతమంది బెల్లం యూజ్ చేసే బెల్లాన్ని బట్టి పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు పాయసం, శనగబాళ్ళ పాయసం రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.